కొంపల్లిలోని ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్కి అతి దగ్గరలో మనకి ఈరోజు 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. వీడియోలో ఈ అపార్ట్మెంట్ మనకి 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్, ఈచ్ ఫ్లోర్కి 6 ఫ్లాట్స్, అంటే టోటల్గా 30 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఈ 30 ఫ్లాట్స్లో ప్రజెంట్ అయితే మనకి లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ మనకి రేరా అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1697 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది మనకి. సో ఇదంతా మనకి లివింగ్ రూమ్ ఏరియా. సో లివింగ్ రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో ప్రొవైడ్ అయితే చేశారు. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా మనకి. ఈ అపార్ట్మెంట్ మనకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్కి. మెయిన్ రోడ్డు కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ లివింగ్ రూమ్ పక్కనే మనకు ఒక పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద పూజా రూమ్ వీ హ్యావ్. సో ప్రెజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. టోటల్ ఫినిషింగ్స్తో మనకైతే ఫ్లాట్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి పూజా రూమ్ పక్కనే ఒక ఓపెన్ కిచెన్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఓపెన్ కిచెన్ వీ హ్యావ్. సో కిచెన్తో పాటు మనకి డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా మనకి. సో కిచెన్తో పాటు మనకి యూటిలిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద యూటిలిటీ వీ హ్యావ్. సో మీరు వీడియోలో చూసుకోవచ్చు సన్ ఎట్లా ఎక్స్పోజ్ అవుతుందో. వెంటిలేషన్ పరంగా ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. సో అదంతా మనకి యూటిలిటీ ఏరియా. అండ్ ఇదంతా మనకి కిచెన్ విత్ డైనింగ్ స్పేస్. ఇదంతా మనకి కిచెన్ విత్ డైనింగ్ స్పేస్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. అండ్ ఇదే మనకి గెస్ట్ బెడ్రూమ్. సో ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది మనకి బెడ్రూమ్ కూడా. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ గెస్ట్ బెడ్రూమ్. అండ్ మనం కొంచెం ముందుకెళ్తే మన రైట్ సైడ్లోనే సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో మనకి ఒక విండోతో పాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద సెకండ్ బెడ్రూమ్. సో వాష్రూమ్ కూడా మనకి మంచి టైల్స్తో, కమోడ్స్తో, ట్యాప్స్తో, మంచి డోర్ మెటీరియల్ అండ్ గ్రానైట్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదే బెడ్రూమ్లో మనకు ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద బాల్కనీ వీ హ్యావ్ ఇన్ ద సెకండ్ బెడ్రూమ్. సో మీరు ఈ బాల్కనీ నుండి అవుట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. ఈ కాలనీ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి. టోటల్గా ఫ్యామిలీస్తో చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి కాలనీ అయితే. సో ఇదంతా మన ఫ్లాట్ నుండి అవుట్ సైడ్ వ్యూ. సో ఇదే బాల్కనీ నుంచి మనకి అవుట్ సైడ్ వ్యూ కూడా మీరు చూడడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బాల్కనీ. సో మనం ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఒక విండోతో పాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద థర్డ్ బెడ్రూమ్. సో ఈ బాత్రూంలో కూడా మనకైతే మంచి టైల్స్, కమోడ్స్, ట్యాప్స్, డోర్స్ అండ్ ఆల్సో మంచి గ్రానైట్తో అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ థర్డ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ పక్కనే మనకు ఒక సింక్ ఏరియా ప్రొవైడ్ అయితే చేశారు. దిస్ ఈజ్ ద సింక్ ఏరియా. మనం ఈ ప్లేస్లో అయితే సింక్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ దీని పక్కనే మనకి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. సో ప్రతి ఒక్క వాష్రూమ్లో కూడా మనకి మంచి టైల్స్ అవ్వచ్చు, కమోడ్స్ అవ్వచ్చు, డోర్ మెటీరియల్ అవ్వచ్చు, గ్రానైట్ అవ్వచ్చు. సో మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 3 BHK ఫ్లాట్ విత్ 1697 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ఈస్ట్ ఫేసింగ్. సో మనకైతే లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంది. మనకి ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మన ముందు ఫ్లాట్ మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, సేమ్ 3 BHK. అది మనకి 1827 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది. ఇదంతా మనకి కారిడార్ ఏరియా కూడా మనకి చాలా అంటే చాలా వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి 2 లిఫ్ట్ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది అండ్ మనకి అటు సైడ్ కూడా ఒక లిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని ఫ్లోర్స్లో.
ప్రెజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2 కార్ పార్కింగ్స్తో పాటు మనకి 2 లిఫ్ట్ ప్రొవిజన్స్, సీసీటీవీ సర్వైలెన్స్, పవర్ బ్యాకప్ జనరేటర్, వాచ్మెన్ రూమ్, వాటర్ విషయం కనుక చూసుకున్నట్లయితే బోర్ అండ్ మున్సిపల్ వాటర్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ప్రాజెక్ట్లో 1 చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్ అండ్ 1 మల్టీపర్పస్ హాల్ కూడా మనకి ఈ విధంగా అమ్యూనిటీస్ అయితే ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో. సో ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ ఫీట్ 5700 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మనకి నెగోషియేషన్ ఉంటుంది. అండ్ మనకి ప్రాజెక్ట్లో 1827 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ఫ్లాట్కి మనకి 63 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ యూడిఎస్ షేర్ ఉంటుంది. 1697 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ఫ్లాట్కి మనకి 60 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ యూడిఎస్ షేర్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ వైజ్గా వాస్తు ప్రకారంగా చాలా అంటే చాలా బాగుంది. మనకి మెయిన్ రోడ్కి జస్ట్ చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ మనకి ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే. సో టోటల్గా మనకి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఈ ప్రాజెక్ట్ అయితే. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన ప్రాజెక్ట్ అయితే, లొకేషన్ అయితే. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.